ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, లేదా ఏ మినిస్టర్ అయినా వాళ్ళు క్రైమ్ చేసి జైల్లో 30 days ఉంటే, ఒకవేళ ఆ క్రైమ్ గనక అట్లీస్ట్ 5 years పనిషబుల్ అయ్యి ఉంటే ఆన్ 31st day ఆటోమేటిక్ గా వాళ్ళ పొజిషన్ వాళ్ళు కోల్పోతారు. నార్మల్ గా ఏ పొలిటీషియన్ అన్న తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసామని ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళ పొజిషన్ లాస్ అవ్వరు. కానీ ఈ న్యూ లా ప్రకారం వాళ్ళు 30 days కంటిన్యూస్ గా జైల్లో ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళ పొజిషన్ వాళ్ళు లాస్ అవుతారు. ప్రస్తుతానికి బిల్ అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. అండ్ ఈ బిల్ లా అవ్వాలంటే లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 మెజారిటీ రావాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ ఏ మినిస్టర్ అయినా జైల్లో నుంచి ప్రాపర్గా గవర్న్ చేయలేరు అండ్ జైలు నుంచి ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేరు. సో మన గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది చాలా అన్ఎథికల్. సో ఫస్ట్ మీరు మీ మీద ఉన్న ఛార్జెస్ని క్లియర్ చేసుకోండి, మళ్ళీ క్లీన్గా వచ్చి మీ పొజిషన్ని మీరు తీసుకోండి అని చెప్తుంది. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ లా గురించి భయపడుతున్నారు. ఇది చాలా అన్ఫెయిర్ అని అంటున్నారు. ఎందుకంటే ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ప్రకారం ఒక వ్యక్తి తప్పు చేశాడు అని ప్రూవ్ అయ్యేంత వరకు ఆ వ్యక్తి ఇన్నోసెంటే. సో ఇది అన్ఫెయిర్, మీరు కావాలని చేస్తున్నారు, మీరు ఈ రూల్ని కావాలని ప్రవేశపెడుతున్నారు అని చెప్తున్నారు.